మా స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ అనేది ఇంకా డెవలప్ చేస్తే బాగుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ల్యాబ్స్ లేవా? ల్యాబ్ ఉంది కానీ అక్కడ మెటీరియల్స్ అనేవి ఏం పనిచేయట్లేదు సార్, లైక్ మైక్రోస్కోప్ అవి. సో మేము ఫిజిక్స్ అవన్నీ చూస్తున్నాం కానీ ఐఎఫ్ఈ ప్యానల్స్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం సార్ ప్రెసెంట్ అవి. సో అవి డైరెక్ట్ గా చూస్తే ఇంకా స్టూడెంట్స్ అనేవారు మైండ్ లో గుర్తించుకొని ఎగ్జామ్ లో బాగా ప్రెజెంట్ చేయగలరని మా ఒపీనియన్స్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఐ హావ్ అ ఫాలో అప్ క్వశ్చన్. చిన్న నుంచో ఉన్నానా? 100 days యాక్షన్ ప్లాన్ లో మీకు నచ్చింది ఏంటి? వాట్ డిడ్ యూ ఫీల్ వీ డిడ్ రైట్ అండ్ వాట్ కెన్ వి ఇంప్రూవ్ ఇన్ ద 100 days యాక్షన్ ప్లాన్? అంటే నవంబర్ కల్లా సిలబస్ అయిపోవడం అండ్ సండే స్కూల్ స్టడీ అవర్స్ 8 to 5:30 సార్ మా స్కూల్లో. అప్పటి నుంచి 100 days యాక్షన్ ప్లాన్ నుంచి సండే కూడా అంటే ఈ టైం నుంచి ఈ టైంకి మీరు ఇది చెయ్యండి అంటే రోజు ఈ లెసన్స్. అండ్ ఇంకొకటి మాకు అందులో బాగా నచ్చింది, లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులో ఉన్నాయి సార్. సో మాకు SCRT 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది సార్. అందులోంచి మాకు SSC బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆల్ సబ్జెక్ట్ 85% అందులోంచి వచ్చింది సార్. సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ సార్. అండ్ మాకు ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కానీ రివిజన్ టెస్ట్ నవంబర్ 18th నుంచి మా డిఓ సార్ రివిజన్ టెస్ట్ అనేది March 10 వరకు కంటిన్యూ చేశారు సార్. అండ్ March 3 to March 13 గ్రాండ్ టెస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వండర్ఫుల్ డెసిషన్. ఈ గ్రాండ్ టెస్ట్ రాసి గ్రాండ్ టెస్ట్ March 13 వరకు జరిగి March 17 నుంచి మాకు బోర్డ్ ఎగ్జామ్స్ సార్. సో అంటే గ్రాండ్ టెస్ట్ అంటే మాకు అన్ని పెట్టడం వల్ల మీరు ఎగ్జామ్స్ లో ఎలా ప్రెజెంటేషన్ చేయాలి, ఇలా చేస్తే మీకు అక్కడ మార్క్స్ అనేవి వేస్తారని మా టీచర్స్ కూడా అవన్నీ చెప్పడం వల్ల మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పుకోగలం సార్.